పప్పుల్స్ తెలీదా? పప్పుల్స్ తెలియకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చేసేయండి, సూపర్ ఉంటుంది. దొండకాయ పప్పుల్స్ కావలసిన పదార్థాలు: కందిపప్పు, దొండకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, ఎండుమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, కొబ్బరి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకసారి వేపేసుకొని ఈ కొబ్బరికాయతో పాటు ఇవన్నీ మిక్సీ చేసుకొని ముద్దలో పట్టి ఉంచుకోవాలి ఒక పక్కన. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపు పెట్టిన వాటిలో దొండకాయలు వేయించుకోవాలి. ఇలా దొండకాయలు ఆల్రెడీ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం. దొండకాయలు ఇలా వేయించుకోవాలి. చింతపండు పులుపు తీసి ఇప్పుడు ఆ వేయించుకున్న దొండకాయల్లో ఈ చింతపండు పులుసుని వేసేయాలి. చింతపండు పులుసు ఇలా మరుగుతుంటుంది. ఈ మరుగుతున్న దాంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. ఆ ముద్ద వేసాం కదా, ముద్దతో పాటు పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక 3 గరిటెల పప్పు అన్నది వేసుకోవాలన్నమాట. 3 గరిటెల పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఇలా ఉడికి పట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని ఉప్పు సరి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ తప్పడాలు వడియాలతో ఇంకా బాగుంటుంది.